జపమాల ప్రేక్షకులకు నమస్కారం. ఓం వరవరదాయ విజయ గణపతయే నమః. శ్రీ గురుభ్యో నమః. శ్రీమాత్రే నమః. తులసికి శ్రీహరి వరాలు. కళ్యాణి, నా కోసమే కదా నువ్వు చిరకాలం తపస్సు చేసావు. నీకోసమే కదా శంఖచూడు తపస్సు చేసింది. అతడి తపస్సుకి ఫలితంగా నువ్వు లభించావు. నీతో ఇంతకాలం ఆనందాలు అనుభవించాడు. ఇక మరి నీ తపస్సుకి ఫలితం మాట ఏంటి? నేను దక్కాలి కదా నీకు, అందుకే వచ్చాను. నీ తపస్సులు పండించాను. నీ శరీరం విడిచిపెట్టి ఇక దివ్యదేహం ధరించు. గోలోకానికి వచ్చి రమా సదృశవే నాతో విహరించు. ఇప్పటికి నీ శరీరం నదీ రూపాన్ని పొందుతుంది. గండకీ నామంతో ఈ ఖ్యాతి వహిస్తుంది. శాశ్వతమైన పుణ్యప్రదగా కీర్తి గడిస్తావు. నీ సుదీర్ఘము మనోహరము అయిన కేశపాసాలు పావన వృక్ష రూపాలు ధరిస్తుంది. తులసిగా ప్రఖ్యాతమవుతావు. దాని పువ్వులు, ఆకులు ముల్లోకాలలోనూ పూజా ద్రవ్యాలు అవుతాయి. అదే ప్రధాన తరువు అవుతుంది. సకల పుణ్యస్థలాలలోనూ నదీ తీరాలలోనూ విస్తరించి పరమ పావనమూర్తిగా మన్నలను పొందుతావు. తీర్థాధిష్టానంగా పరిగణన పొందుతావు. నువ్వున్న చోట సకల దేవతలు ఉంటారు. తులసి పత్రం కోసం నేను కూడా ఆశగా ఎదురుచూస్తూ ఉంటాను. తులసి తీర్థంలో స్నానం చేసినవాడు సకల తీర్థాలను స్నానం చేసినట్టే, సర్వయజ్ఞాలు నిర్వర్తించినట్టే. నాకు 1000 అమృత భాండాలు నైవేద్యాలు పెడితే కలగని తృప్తి ఒక్క తులసి పత్రం సమర్పిస్తే కలుగుతుంది. కార్తీక మాసంలో నాకు తులసి పత్రం సమర్పిస్తే వేల గోవుల్లో దానం చేసిన ఫలితం దక్కుతుంది. ప్రాణావసాన సమయంలో తులసి తీర్థం పుచ్చుకున్నవాడు సర్వపాప విముక్తుడై విష్ణులోకంలో విరాజిల్లుతాడు. భక్తితో రోజు తులసి తీర్థం సేవించే వారికి 1,00,000 అశ్వమేధ యాగాలు చేసిన పుణ్యం లభిస్తుంది. తులసిని చేతిలో పట్టుకుని శరీరం మీద ధరించిన వానికి మరణించినవాడు వైకుంఠానికి వెడతాడు. తులసి కాష్టంతో చేసిన పూసల పేరును అలంకరించుకుంటే అశ్వమేధం అడుగడుగునా లభిస్తుంది. తులసి సాక్షిగా మిథ్యా శపథాలు చేసేవాడు కుంభీపాక నరకానికి పోతాడు. మరణ సమయంలో తులసి తీర్థం ఒక్క బిందువు దక్కితే అతడికి దివ్యరత్న విమానం లభిస్తుంది. వైకుంఠానికి చేరుస్తుంది. పూర్ణిమ, అమావాస్య, ద్వాదశ, సంక్రాంతి రోజుల్లోనూ తైలాభ్యంగన స్నానం చేసినవాడు సంధ్య, మధ్యాహ్న, రాత్రి వేళల్లోనూ మైల రోజుల్లోనూ రాత్రి కట్టుకున్న బట్టలతోనూ తులసి దళాలు తుంపితే శ్రీహరి శిరస్సును తుంచినట్టే మహాపాపం. తులసి దళం 3 రాత్రుల దాకా పవిత్రమే. నిద్ర చేసిన తులసి దళం మరింత వ్రతాలలోనూ దాన ధర్మాలలోనూ విగ్రహ ప్రతిష్టలలోనూ సురార్చనల్లోనూ దీని వినియోగం శ్రేయోదాయకం. నేల మీద పడిన, నీళ్ళల్లో పడిన తులసి దళానికి అపవిత్రమే లేదు. క్షళాన చేసి పూజకు ఉపయోగించుకోవచ్చు. పూజ చేస్తుండగా చెయ్యజారి నేలపై పడితే నారాయణార్పణమస్తు అని సరిపోతుంది. తులసి ఈనాటి నుంచి నువ్వు వృక్షాధిష్టాన దేవతవు. గోలోకంలో నిరామయంగా నిరంతరాయంగా నాతో క్రీడించు. గండకీ నదికి సకల నదాధిష్టాత దేవత అయి మన్నలను పొందు. నా అంశావతారమైన సముద్రుడితో ఆనందిద్దువు గాని. నువ్వు స్వయంగా మహాసాధివై వైకుంఠంలో నా సన్నిధిలో నివసించు. సాలగ్రామ మహిమ విందాము. సాలగ్రామ మహిమ. శిలారూపిగా కమ్మని నన్ను శపించావు కదా, అలాగే గండకీ తీరంలో సాలగ్రామ శిలగా మారి నీ సాన్నిధ్యాన్ని, నీ స్పర్శను నిరంతరము అనుభవిస్తాను. ఆ తీర పర్వత గుహలో 1,00,00,000 సంఖ్యల్లో కీటకాలు చేరి దంష్ట్రలతో శిలలు తొలిచి సుదర్శన చక్రాలు, ద్వారాలు ఏర్పడతాయి. వాటిని బట్టి సాలగ్రామాలలో భేదాలు ఏర్పడతాయి. ఒక ద్వారము 4 చక్రాలు, ఒక వనమాల ఉండి నీలమయాగ
ఉంటే అది లక్ష్మీనారాయణం అనే సాలాగ్రామం. వనమాల లేకపోతే లక్ష్మీ జనార్దనం. 2 ద్వారాలు, 4 చక్రాలు, ఒక ఆవుడెక్క గుర్తు ఉండి వనమాల రహితమై అది రఘునాథం. రూపంలో చిన్నదై 2 చక్రాలే ఉండి వనమాల లేకుండా నీరదంలాగా ఉండేది వామనావిధం. ఆకారంలో చిన్నదై ద్విచక్ర వనమాల సహితంగా శ్రీధరం. ఇది గృహస్థులకు లక్ష్మీప్రదం. పెద్దదిగా గుండ్రంగా ఉండి వనమాల రహితంగా ద్విచక్రయుతమై దాని పేరు దామోదరం. అంత చిన్నది కాక పెద్దది కాక మధ్యస్థంగా ఉండి గుండ్రంగాను ద్విచక్ర బాణాతోణ చిహ్నాలై ఉండేదాన్ని రణరామం అంటారు. ఆకారంలో ఇలాగే ఉండి సప్తచక్ర ఛత్ర చామర భూషణ చిహ్నితమైతే అది రాజరాజేశ్వరం. రాజులకు ప్రజలకు సంపత్ప్రదం. మరీ పెద్దదిగా ఉండి 14 చక్రాలతో నీలమేఘం రంగులో ఉండే దాన్ని అనంతం అంటారు. ఇది ధర్మార్థ కామ మోక్షాలను ఇస్తుంది. చక్రాకారంలోనే ఉండి ద్విచక్రాంకితమై శ్రీచిహ్నాతమై ఆవుడెక్క ముద్రతో మేఘవర్ణంలో ఉండేదాన్ని మధుసూదనం అంటారు. ఏకచక్ర విరాజితానికి సుదర్శనమని, గుప్తంగా చక్ర చిహ్నం ఉంటే గదాధరమని, గుర్రపు తల ఆకారంలో ఉంది ద్విచక్రానిత్వని, హైగ్రీవమని, అగ్రభాగం విశాలంగా ఉండి ద్విచక్రాంచితమైన చూపులకి వికటంగా ఉండే వైరాగ్యప్రదమైన నారసింహాన్ని, విస్తృతాగ్రమై ద్విచక్ర వనమాల విరాజితే ఇలాగే వికటంగా ఉండే గృహస్థులకు సుఖప్రదయమై లక్ష్మీ నరసింహ అని అగ్రభాగాన ద్వారదేశంలో ద్విచక్రాంకితమై స్ఫుటంగా కనిపించే శ్రీ గుర్తుతో ఉండే సర్వవాంఛాప్రదమైన వాసుదేవమని, చిల్లులు ఎక్కువగా ఉండి సూక్ష్మ చక్రాంచితమై మేఘం రంగులో ఉండే ప్రద్యుమ్నమని, 2 చక్రాలు ఒకదానితో ఒకటి కలిసి ఉండి పృష్ఠభాగం వెడల్పుగా ఉంటే సంకర్షణమని, వర్తులాకారంలో ఉండే పీతవర్ణంలో శోభలేనుతూ ఉండే అనిరుద్ధమని పేర్లు. ఏదైనా సాలాగ్రామశిల అంటే సాక్షాత్తు నారాయణ స్వరూపం. అది ఎక్కడ ఉంటే అక్కడ శ్రీలక్ష్మి నివసిస్తుంది. సకల తీర్థాలు వేంచేసి ఉంటాయి. సాలాగ్రామార్చన సర్వపాప ప్రణాశకం. బ్రహ్మహత్యాది దోషాలను కూడా తొలగిస్తుంది. ఇక ఈ శిలారూపంలో ఛత్రాకారంలో ఉంటే రాజ్యప్రదాలు, వర్తులాకారంలో ఉంటే మహాసంపత్ప్రదాలు, శకట రూపంలో ఉంటే దుఃఖదాయకాలు, శూల రూపంలో ఉంటే మృత్యుపదం, ముఖభాగం వికృతంగా ఉంటే దారిద్ర్యపదం, పింగళ వర్ణంలో ఉంటే హానికరం, చక్రం చితికి ఉంటే వ్యాధికారకం, విరిగి ఉంటే మరణదాయకం. తులసి సాలాగ్రామాన్ని సన్నిధిలో ఉంచుకొని చేసే వ్రతం, దానం, ప్రతిష్ట, శ్రాద్ధం, దేవపూజ ఇవన్నీ ప్రశస్తాలు, అధిక ఫలాదాయకాలు అవుతాయి. సాలాగ్రామ శిలార్చనతో సర్వవేద పఠన ఫలం, సర్వ యజ్ఞ వ్రత ఫలం, సర్వతీర్థ స్నాన దాన ఫలం, సర్వతప ఫలం నిశ్చయంగా లభిస్తాయి. సాలాగ్రామ శిలోదకాన్ని నిత్యం సేవిస్తే సకల దేవతానుగ్రహం లభిస్తుంది. మహాపవిత్రుడు అవుతాడు. అతడి స్పర్శను సకల తీర్థాలు కోరుకుంటాయి. జీవన్ముక్తుడవుతాడు. హరి సన్నిధికి చేరుకుని హరిదాసుడవుతాడు. అతడి పాదధూళి సోకి వసుంధర పవిత్రురాలు అవుతుంది. అతడి వంశంలో పుట్టి గతించిన వారు, పుట్టబోయేవారు అందరూ తరిస్తారు. కర్మబంధాల నుంచి విముక్తి పొందుతారు. విష్ణు పదంలో లీనమవుతారు. సాలాగ్రామ శిలను ధరించి అసత్యాలు పలికితే వాడు కుంభీపాక నరకంకి పోతాడు. నియమాలను ఉల్లంఘిస్తే అసిపత్ర నరకంలో పడతాడు. సాలాగ్రామ పూజలో తులసి విచ్ఛేదం చేస్తే అంటే
తులసి రహితంగా పూజ చేస్తే భార్యా వియోగం, స్త్రీ హత్య మహాపాతకము చుట్టుకుంటాయి. శంఖ పూజలో చేసిన ఇదే దుష్ఫలం. సాలగ్రామ తులసి శంఖాలను ఒకే చోట ఉంచి అర్చిస్తూ కాపాడేవాడు మహాజ్ఞానియే శ్రీహరి సన్నిధికి చేరుకుంటాడు, శ్రీహరికి ఇష్టుడవుతాడు. తులసి, ఇప్పటికి నీ కోపం చల్లారిందనుకుంటాను. శంఖచూడంతో నీ కలయికకు కేవలం ఒక మన్వంతరమే అవధి. అది ముగిసిపోయింది. మీ ఇద్దరి శాపాలు ముగిశాయి కనుక ఇద్దరు ఇప్పుడు గోలోకవాసులు, నా అత్యంత ఆప్తులు అయ్యారు. బృందావనంలో రాసమండలంలో ఇక మనం విహరిద్దాం అని శ్రీహరి ఆప్యాయంగా ఊరడించాడు. తులసి మౌనంగా ఉండిపోయింది. క్షణంలో దేహం రాలిపోయింది. దివ్య తేజమయమైన లక్ష్మీ స్వరూపం ఆవిర్భవించింది. శ్రీమన్నారాయణుడితో కలిసి దివ్య విమానం అధిరోహించి వైకుంఠానికి తరలిపోయింది. నేల మీద పడిన తులసి దేహం గండకీ నదిగా మారింది. శ్రీహరి దానిని తీరాన పర్వతంగా మార్చాడు. అక్కడ కీటకాలు శిలలను వివిధ రూపాలలో తొలచి నదిలోకి దొర్లుస్తాడు. అదే సాలగ్రామ శిలలు. నదీ జలంలో పడిన అత్యధిక ఫలప్రదాలు. గట్టున ఉండిపోయినవి సూర్యుడి వేడిమితో పింగళవర్ణంలోకి మారతాయి. నారదా, నీ సందేహాలన్నీ తీరాయి కదా, ఇంకా ఏమైనా మిగిలి ఉన్నాయా? సంశయించకుండా అడుగు, చెప్తాను అన్నాడు నారాయణ మహర్షి. ఇక తులసి పూజ. నారాయణ మహర్షి, తులసి శ్రీహరికి అత్యంత ప్రీతిపాత్రం కదా, మరి ఆ తులసి పూజా విధానం ఏంటి, స్తోత్రం ఏమిటి, లోగడ ఎవరెవరు అర్చించారు, ఏమేమి ఫలాలు పొందారు, మొట్టమొదటిసారిగా అర్చించింది ఎవరు అంటూ నారదుడు ప్రశ్నల వర్షం కురిపించాడు. సౌనకాది మహాములారా, నారదుడి ప్రశ్నలకి అంతులేదు. నారాయణుడికి విసుగు విరామం లేదు. ఆయన అలా అడుగుతూనే ఉన్నాడు, ఈయన ఇలా చెబుతూనే ఉన్నాడు. సరే, నారాయణ మహర్షి ఒక మందహాసం చిందించి కథ మొదలుపెట్టాడు. చెబుతున్నాను, శ్రద్ధగా ఆలకించంటూ సూతుడు కొనసాగించాడు. నారద, తులసీదేవి వైకుంఠానికి చేరుకున్నారు కదా. రమా, గంగా, సరస్వతులతో సమానంగా సౌభాగ్య సంపదలు, గౌరవాదరణలతో అనుభవిస్తూ ఉంది. నవసంగమ లోలుడైన శ్రీహరి తులసితోనే గడుపుతున్నాడు. దీన్ని గమనించిన రమా, గంగలు ఓర్మి వహించారు. సరస్వతి మాత్రం ఈర్ష్యను తట్టుకోలేక ఒకనాడు శ్రీహరి సమక్షంలో కలహానికి దిగింది. జుట్టు పట్టుకుని కొట్టింది, అవమానించింది. భరించలేక తులసి ఆ క్షణంలోనే అక్కడ అంతర్ధానం చెందింది. సర్వసిద్ధేశ్వరి సిద్ధయోగిని తులసి ఎక్కడికి మాయమైందో ఎవరికీ తెలియదు. శ్రీహరి కూడా ఆవిడ జాడ కనుక్కోలేకపోయాడు. సరస్వతీదేవికి చేయవలసిన బోధలన్నీ చేసి అనుజ్ఞ తీసుకొని తులసీవనానికి వెళ్ళిపోయాడు. సుస్నాతుడైన మడి కట్టుకుని తులసి తరువు పూజ చేశాడు. భక్తితో ధ్యానము, స్తోత్రము చేశాడు. ఈ భాగం మీరు విన్నారు కదండి. మీకు నచ్చితే నా ఛానల్ లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే మంచి మంచి సలహాలు ఇవ్వండి. మంచిగా నేను ఇంకా చెప్తాను. ఇంకా చెప్తున్నారు, లక్ష్మీ మాయా కామవాణి బీజపూర్వం దశాక్షరం బృందావనీతి తం చ వాహ్నిజాయం తచేవం. ఐం క్లీం హ్రీం శ్రీం ఓం అనే బీజాక్షరాలను 5 ముందు చేర్చి బృందావన్యే స్వాహ అనే 5తో కలిసి దశాక్షర మహామంత్రాన్ని అసంఖ్యాకంగా జరిపించాడు. నారద, ఇది మంత్రరాజం, కామితాలకు ప్రసాదించే కల్పతరువు. దీనితో ఇది విధానంగా తులసి పూజ చేస్తే సర్వసిద్ధులు కలుగుతాయి. ఇలా అర్చించి ధూపదీప నైవేద్యాలతో
షోడశోపచారాలను చేశాడు. తులసి సంతుష్టురాలి తరువు నుంచి ఆవిర్భవించింది. శ్రీహరి పాదాలకు సాష్టాంగపడింది. తులసి, ఈనాటి నుంచి సర్వజన సమర్చితవు అవుతావు. నేను నిన్ను శిరస్సు మీద వక్షస్థలంలోనూ ధరిస్తాను. సకల దేవతలు మానవ కోటులు నిన్ను శిరసావహిస్తారు. ఇది నా వరం అని బుజ్జగించి ఆవిడను తీసుకొని మందిరానికి ప్రవేశించాడు. నారాయణ మహర్షి ఇంత క్లుప్తంగా చెబితే నారదుడికి తృప్తి ఎలా కలుగుతుంది చెప్పండి. ధ్యానము, స్తవము, పూజా విధానము సవివరంగా చెప్పమన్నాడు. అప్పుడు ఆ మహర్షి శ్రీహరి చేసిన తులసి స్తవాన్ని యథాతథంగా వినిపించాడు. మరి మీరు నాకు మంచి లైక్లు అవి ఇవ్వాలి, సబ్స్క్రైబ్ చేసుకోవాలి. నేను బాగా చెప్పానని మీరు కూడా చెప్పాలి. ఇంకా నా పేరు తులసి. ఇంకా చెప్తున్నారు. బృందారూపాశ్చ వృక్షాశ్చ యథైకత్ర భవంతి చ విదుర్భూదాశ్చేన బృందాం మత్రియాం తాం భజామ్యహం. పురా బభూవ యా దేవి త్వాదౌ బృందావనే వనే తేన బృందావనీఖ్యాత సౌభాగ్యం తాం భజామ్యహం. తులసి మొక్క గుబురుగా ఎదుగుతుంది కనుక బృంద అనే పేరు. గుంపుగా ఉంటాయి కనుక బృందావనం. నాకు అత్యంత ప్రియమైన బృందను సేవిస్తున్నాను కనుక నా దేవిని నివసించడం వల్ల ఈ వనానికి బృందావనం అనే ఖ్యాతి లభించింది. ఆ సౌభాగ్య స్వరూపిణిని సేవిస్తున్నాను. అసంఖ్యమైన విశ్వాలలో పూజలు అందుకుంటోంది కనుక విశ్వపూజిత అనేక కీర్తి పొందుతుంది. ఆ తులసిని సేవిస్తున్నారు. విశ్వాలను అన్నింటినీ పావనం చేస్తుంది. విశ్వపావని అనే యశస్సు గడించింది. తులసిని విరహాతురుడైన స్మరిస్తున్నాడు. ఎన్ని పుష్పాలున్నా తులసి పుష్పం లేకపోతే దేవతలు ఆనందించరు. పుష్పసారమైన తులసి నాకు దర్శనం అనుగ్రహించుగాక. భక్తులకు ఆనందాన్ని కలిగించడం వల్ల నందిని నామధేయాన్ని సంపాదించుకున్న తులసి నా పట్ల సంప్రీతి అగుగాక. జగత్తులో తనకు తులలేని కారణంగా, అంటే సాటిలేనిది, తులసి అనే పేరు దక్కించుకుని ఆ హృదయేశ్వరిని చరణ వేడుతున్నాను. కృష్ణుడికి ప్రాణస్వరూపిణి అయి కృష్ణజీవని అనిపించుకున్న ఆ తులసి నా ప్రాణాలను కాపాడుగాక అని ఇంకా ఇలా స్తుతిస్తున్నారు. శ్రీహరి ఇలా స్తుతించేసరికి తులసి వృక్షం నుంచి దేవి ప్రత్యక్షమై పాదాభివందనం చేసింది. కన్నుల్లో నీళ్లు కుక్కుకుంటూ తల వంచుకొని నిలబడింది. శ్రీహరి లాలన కౌగిలించుకున్నాడు. మందిరంలోకి తీసుకువెళ్ళి సరస్వతీదేవితో చేయి కలిపింది. చెలిమి చేయించి ఇద్దరినీ ఆనందపరిచాడు. సర్వపూజ్యత్వము, సర్వవంద్యత్వము, సర్వశిరోధార్యత్వము తులసికి వరాలు ఇచ్చి ఆదరించాడు. తులసీదేవికి సంతృప్తి కలిగింది. అవమాన భారం తొలగింది. సరస్వతి స్వయంగా ఆహ్వానించి తన మందిరంలో సన్నిధిలో తనతో సమంగా వసతి కల్పించి గౌరవించింది. లక్ష్మీ గంగలు కూడా చిరునవ్వులు చిందిస్తూ ప్రేమగా పలకరించి ఆదరంగా ఆహ్వానించి తమ తమ గృహాలలో నిలుపుకున్నారు. బృందావని విశ్వపూజిత విశ్వపావన పుష్పసార నందినీచ తులసి కృష్ణజీవని. బృందావని విశ్వపూజిత విశ్వపావని పుష్పసార నందినీచ తులసి కృష్ణజీవని అనే సార్థక నామాష్టకాన్ని నిరంతరం భక్తితో పఠించేవారికి అశ్వమేధ ఫలం ఖచ్చితంగా దక్కుతుంది. ఏమీ సందేహం లేదు. ఇది నేను రోజు చేసుకుంటానండి, మీరు చేసుకోండి, చాలా మంచిది. బ్రహ్మనందన తులసి చెట్టు నుంచి తులసీదేవి ఆవిర్భవించింది. శ్రీకృష్ణుడి పూజలు అందుకున్నది. కార్తీక పౌర్ణమి నాడు కనుక ఆ రోజు విశ్వపావని అర్చించిన వారికల్లా మోక్షము, వైకుంఠ నివాసము లభిస్తాయి. కార్తీక మాసంలో తులసి పత్రాలని విష్ణుమూర్తికి కానీ
విష్ణు భక్తుడికి గాని సమర్పిస్తే వేవేల గోవులకు దానం చేసినంత పుణ్యం. సంతానం లేని వారికి సంతానం కలుగుతుంది. అవివాహితులకు వివాహాలు అవుతాయి. బంధుహీనులకి బంధువులు దొరుకుతారు. తులసి స్తోత్రాన్ని పఠించలేకపోయినా వింటే చాలు రోగబంధ విముక్తి కలుగుతుంది. భయాలు, పీడలు, పాపాలు తొలగిపోతాయి. నారద, ఇది తులసి పూజా విధానం. కారణం శాఖోక్తంగా తులసి చెట్టుని ఏ ఆవాహన లేకుండానే పూజించవచ్చు. ఎందుకంటే తులసీదేవి ఆ చెట్టులో నిరంతరం విడిది చేసే ఉంటుంది. ధ్యానము, షోడశోపచారాలు చాలు. సర్వపాప సంహరణాలు. తులసీ పుష్పం పుష్పజాతిలో రత్నం. ఆమె పాపకాష్టాలను దహించివేయడానికి అది అగ్నిశిల. వేదాలు కూడా తులసీ పుష్పానికి సాటి వచ్చేది ఈ సృష్టిలోనే లేదంటే ఇక సర్వాత్మన పవిత్ర రూపం, అందరికీ శిరోధార్యం, సర్వజనేప్సితం, జీవన్ముక్తి, ముక్తిఫలప్రదం, హరిభక్తి ప్రదాయిని తులసికి వందనాలు. ఇలా ధ్యానించి నమస్కరిస్తే చాలు అనుగ్రహం చూపిస్తుంది. నారద, ఇది తులసి ఉపాఖ్యానం. ఇంకా ఏం కావాలో అడుగు. నారద మహర్షి, లక్ష్మి, సరస్వతి, గంగా, తులసి ఇలా అందరూ ఉపాఖ్యానాలు చెప్పావు. అతి మధురంగా అమృతంలా ఉన్నాయి. సావిత్రి వృత్తాంతాన్ని కూడా నీ మొక్కతహా విని ఆస్వాదించాలని ఉంది. దయచేసి అనుగ్రహించు అని అడిగాడు. ఇక సావిత్రి పూజ తర్వాత విందాము. శ్రీమాత్రే నమః.